హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్ పలావ్. మిల్ మేకర్ బాయిల్ చేసి తీసుకున్నాను. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, పలావ్ దినుసులు, వాటర్, బిర్యానీలోకి వాటర్. తర్వాత దీనిలో పసుపు చిటికెడు, సాల్ట్, కొంచెం కారం. ఇలా మిక్స్ చేయాలి, కలిపేసుకోవాలి. ఇలా మరిగేటప్పుడు రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేసేసుకోవాలి. మొత్తం కడిగి పెట్టుకున్న రైస్. ఇలా రైస్ ఒకసారి కలయి పెట్టుకోవాలి. మళ్ళీ పక్కనే వేరే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ మొత్తం వేసేసుకోవాలి. కొంచెం ఇలా చిట్టుపట్లాడిన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా మగ్గేంత వరకు ఉంచాలి. 2 జీడిపప్పు పలుకులు. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కొంచెం పెరుగు. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోవాలి. కర్రీ కొంచెం ఇలా ఉడికేటప్పుడు కసూరి మెంతి వేసేసుకోవాలి. ఇలా రైస్ 70% బాయిల్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. లేయర్గా వేసేసుకొని ఇలా మళ్ళీ కర్రీ కొంచెం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలి. ఇలా దమ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్గా ఇలా వచ్చింది.